నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేసి పెట్టుబడులను అడ్డుకుంటున్నారు రాష్ట్రం దివాలా తీస్తే బీఆర్ఎస్ నేతలు సంతోషపడతారా అని సీఎం ప్రశ్న రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావన్న ముఖ్యమంత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కు రేవంత్ సూచన భద్రాచలంలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం శిథిలాల కిందే పలువురు కొనసాగుతున్న సహాయ చర్యలు సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పెళ్లి చేసుకోమని అడిగినందుకు దారుణంగా చంపిన పూజారి బందీల విడుదలకు నిరాకరిస్తే గాజాను స్వాధీనం చేసుకుంటాం హమాస్ మిలిటెంట్లకు నెతన్యాహు కీలక హెచ్చరిక శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంవత్సర కాలంలో ఇవాళ మన యొక్క ఫోకస్ అనేది తగ్గిపోయింది. 3 అంశాలలో తగ్గిపోయింది. ఒకటి మనది వెంజెంట్ పాలిటిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి 2 రిపీటెడ్ గా ఒక మ్యూజికల్ చైర్ లాగా మొత్తం కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి అది లేకుండా చూడాలని. 3వది ఏదైతే పర్సనల్స్ ఉన్నారో పోలీస్ పర్సనల్స్ కి ఇవ్వాల్సిన ఏ బెనిఫిట్ కూడా అది దాని గురించి మంత్రి గారు ఒకరు కూడా చెప్పలే. పర్టికులర్ గా మేము వారిని రిక్వెస్ట్ చేసినాం. ఈ 15 నెలల కాలంలో అదనపు సరెండర్ లీవ్స్ కానీ ఎర్నల్ లీవ్స్ కానీ జీపీఎఫ్ లోన్ కానీ టీఎస్జీఎల్ఐ లోన్ కానీ ఆరోగ్య భద్రత పేమెంట్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ పిఎస్ కి మెయింటెనెన్స్ కానీ ట్రావెల్ అలయన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ లో ₹1 కూడా 15 నెలల్లో రాలేదు. కాబట్టి వాళ్ళంతా డిమోరలైజ్ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ పేమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాం. దాంతోపాటు పోలీస్ స్టేషన్స్ కి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ని 5 నెలలు 6 నెలలకు ఇవ్వకపోతే వచ్చిన కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీదే బాధతా ఉన్నారు. అది. రెండోది వెహికల్స్ మేము ఇచ్చినాం. ఆ వెహికల్స్ కావాల్సిన ఇంధనం ఇవ్వాలి కదా అధ్యక్ష. ఆ ఇంధనం ఇవ్వాలంటే దాని గురించి మంత్రి గారు ఒక్క మాట కూడా మాట్లాడలే. సీసీ కెమెరాలే రిపేర్స్ ఉన్నాయి, కొద్దిగా డబ్బులు రిలీజ్ చేయాలంటే చెప్పలే. అంతకుముందున్న బడ్జెట్ లో మీరు 20 కోట్లే పెట్టిండ్రు, దానికి ఏ విధంగా పెంచుతారని చెప్పేసి దాని గురించి మాట్లాడలే. ఇవన్నీ మాట్లాడకుండా రాజకీయ ఉపన్యాసం వారు చాలా చక్కగా, ఎందుకంటే వారు సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న వారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి వారు ఏంటంటే మిగతా అన్ని విషయాలు చెప్పిన అడిగిన తప్ప అన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. కాబట్టి మేము దీంతో పాటు మా యొక్క చిన్న 2 అడిగాం అధ్యక్ష. జనగామ డిస్ట్రిక్ట్ లో ఒక విమెన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా కావాలని. అదేవిధంగా మా చేర్యాల డివిజన్ లో ఉండాల్సిన 4 గ్రామాలు కొమరవెల్లి మండలానికి పోయినాయి కాబట్టి 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో నాగపురి, శేబాస్గూడెం, వేచిరేణి 4 గ్రామాలని ఆ కొమరవెల్లి పిఎస్ నుంచి వెళ్ళి చేర్యాల పిఎస్ కి చేంజ్ చేయాలని చెప్పేసి కోరుతూ, ఖచ్చితంగా ఇవాళ పైపైన చెప్పడం కాదు, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ నిఘా వైఫల్యం చెందిందో మీరు దయచేసి ఆలోచించి ఈ యొక్క మా విపక్షాల మీద ఎవ్రీడే అరెస్టు ఇవి చేయకుండా, కేసులు ఎట్లా పెట్టాలనో చేయకుండా, స్వపక్షంలో ఉన్న అసమ్మతులను ఎట్లా తగ్గించాలనో చూడకుండా, కనీసం వీటి మీద అద్భుతమైన పోలీస్, ఇది బ్రహ్మాండమైన ఇన్ఫ్రా ఉన్నది, బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉన్నది, బ్రహ్మాండమైన సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటికి కావాల్సిన నిధులు ఇచ్చినట్లయితే, దాని మీద రాజకీయ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే ఈ కేసులు తగ్గుతాయి, శిక్షలు పెరుగుతాయి, అద్భుతమైన శాంతి భద్రత ఉంటుంది. అది లోపించింది కాబట్టి దాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతున్నా. సార్, గౌరవ స్పీకర్ గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఎవరిని కూడా విమర్శిస్తలేను, ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తలేను. కానీ దయచేసి గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఒక్కటి రిక్వెస్ట్ సార్, నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబరాబాద్ డీసీపీ గారు, మాదాపూర్ ఏసీపీ గారు, గచ్చిబౌలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలను తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేపించారు. సార్, నేను ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేని, నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు. సరే, నేను విమర్శిస్తలేను సార్, నేను విమర్శిస్తలేను. దయచేసి ఇది మన మొత్తం హౌజున ఇలా ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు, రేపు మీ మీద కూడా అవుతుంది.
ఇవాళ పోలీసు వాళ్ళది ఖచ్చితంగా దీని మీద చేయాలి సార్. ఒకటి. రెండోది సార్, నా ఇంటి రాజ్ ఠాకూర్ హలో అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చో అధ్యక్ష. క్లారిఫికేషన్ అడగమంటే నేను క్లారిఫికేషన్ ఇట్లా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష సమయం ఇచ్చినందుకు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధరణ గారికి, ఉత్తమన్న గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే సార్, విద్యుత్పై ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. కౌశిక్, ఇది నా ప్రధానమైన సమస్య. రాజ్ ఠాకూర్ అధ్యక్ష ఇలా రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్స్ తోటి 0 ఓవర్ పెడతా, 0 ఓవర్ లో చెప్పు. సార్ 1 మినిట్ రాజ్ ఠాకూర్ 1 మినిట్. రాజ్ ఠాకూర్ ఇక్కడ భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద 6 ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘించి నాసిరకంగా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాదండి, మరి మొత్తం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. పాత భవనంపై 5 అంతస్తులు నాసిరకంగా నిర్మాణం చేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. భద్రాచలానికి చెందిన ఎస్కే మౌలానా అలియాస్ శ్రీపతి పాత భవనంపై గడిచిన 2 ఏళ్లుగా ఒక్కొక్కటిగా 5 అంతస్తులు నిర్మించాడు. శ్రీపతి సేవా ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి నిర్మాణాన్ని చేపడుతున్నాడు. అయితే పనులు నాసిరకంగా జరుగుతున్నాయని చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు ఆపమని చెప్పినప్పటికీ శ్రీపతి అలాగే పనులు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు భవనం ఒక్కసారిగా కూలింది. నిర్మాణ పనులు చేస్తున్న కొందరు మృతి చెందారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. సుమారు 5 వరకు కార్మికులు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఐటీసీ నుంచి ప్రత్యేకంగా ప్రొక్లైన్లు తీసుకువచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బహుళాంతస్తులతో పాటు నాసిరకంగా నిర్మాణం చేపట్టారని గతంలోనే గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. కొన్ని నెలల పాటు పనులు నిలిపివేసినా తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ విషయంపై వివిధ సంఘాలు, స్థానికులు అనేకసార్లు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లేకున్నా భద్రాచలంలో యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కూలిన భవనం కూడా నిబంధనలు ఉల్లంఘించి కట్టారని స్పష్టమవుతోంది. అమ్మ ఇక్కడే పని చేస్తున్నారా రోజు? అమ్మ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? ఉపేంద్ర ఇక్కడే పని చేస్తున్నారా? నిన్న కూడా టైంకి ఇక్కడికే వచ్చాడంటే. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2
ఇందులో కొన్ని చనిపోయినని చెప్తున్నా ఇద్దరు కూడా హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. భవనం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలపై తాజా వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి భవనం శిథిలాలను తొలగించే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. దాదాపు 2.5 గంటలకు పైగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కాసేపటి క్రితం ఓ భద్రాచలం పట్టణానికి సంబంధించిన ఓ తాపి మేస్త్రి కుటుంబం కూడా సంఘటన స్థలానికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. గత 2 రోజులుగా అంటే నిన్న ఇవాళ సదరు తాపి మేస్త్రి ఆ భవనంలో పనిచేయడానికి వస్తున్నాడు. ఆయనతో పాటు కొంతమంది కూలీలను కూడా తీసుకొస్తున్నాడని చెప్పి అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. 3 గంటల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ స్పందన లేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో అక్కడ ఇప్పుడు కొంత విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసు అధికార యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖలు అన్ని శాఖలు కూడా మొత్తంగా సంఘటన స్థలం వద్దే మొత్తం కాపు కాస్తున్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో క్షతగాత్రులు ఎవరైనా ఉన్నారా, అదేవిధంగా మృతి చెందిన వారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు సహాయక చర్యలను అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఐటీసీ నుంచి ప్రత్యేకమైన వాహనాలను కూడా తీసుకొచ్చారు. అక్కడ మొత్తం శిథిలాలను వేరు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. 5 అంతస్తుల భవనం మధ్యాహ్నం సమయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో మొదట దాదాపు 6 వరకు ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. తర్వాత ఇద్దరైతే స్పష్టంగా వాళ్ళ బంధువులు కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి చేరుకోవడంతో వాళ్ళిద్దరూ ఆ శిథిలాల కిందే ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం అవుతుంది. ఇద్దరు ఇందులో తాపి మేస్త్రీలుగానే భద్రాచలం పట్టణానికి సంబంధించి ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది ఛత్తీస్గఢ్ వలస కూలీలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రతిరోజు అడ్డా కూలీ మీద భద్రాచలం పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అడ్డా కూలీలుగా పనిచేసేందుకు చాలామంది వస్తుంటారు. అక్కడి నుంచి రోజువారీ కూలీ మాట్లాడుకొని భవన నిర్మాణాల కోసం తాపి మేస్త్రీలు తీసుకెళ్తుంటారు. ఈ సందర్భంలోనే ఇవాళ కూడా ఇద్దరు తాపి మేస్త్రీలు దాదాపు 4 కూలీలను తీసుకొని వెళ్ళి అక్కడ పనులు చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే దీంతో మొత్తం 6 ఉన్నట్టుగా ప్రాథమికంగానైతే భావిస్తున్నాం. కానీ పోలీసు అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా 3 గంటల 10 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల సమయం, అంటే ఎప్పుడైతే ఈ 5 అంతస్తుల భవనం కుప్పకూలిందో ఆ సమయంలో ఆహాకారాలు చేశారు, కాపాడినట్టు ఆర్తనాదాలు చేశారని వాళ్ళ ఆర్తనాదాలు కూడా వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఒక 10 నిమిషాల సమయం పాటు వాళ్ళందరూ కూడా భారీగా అరుపులు ఏడుపులతో వినిపించాయి. 10 నిమిషాల తర్వాత ఎటువంటి స్పందన అక్కడ లేదని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం, అదేవిధంగా స్థానికులు చెప్తున్న ప్రకారం ఆహాకారాలు వినిపించినట్టుగా స్పష్టమవుతుండటంతో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్టుగా మనకు స్పష్టంగా సమాచారం ఉంటుంది. మరోవైపు ఈ భవనం నిర్మాణం ఆది నుంచి అంటే 2 ఏళ్ల క్రితం నుంచి కూడా పూర్తిగా వివాదాస్పదంగా ఉంది. ఈ భవన నిర్మాణానికి కనీసం అనుమతులు లేవని చెప్పి స్థానికంగా పంచాయతీ అధికారులు అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా దాదాపు 4-5 సార్లు కూడా ఈ భవన నిర్మాణానికి అనుమతులు లేవు, కేవలం 1 ఫ్లోర్కు మాత్రమే నిర్మించుకోండి, మిగతా ఫ్లోర్ నిర్మించొద్దని చెప్పి సదరు ఎవరైతే నిర్మాణదారు ఉన్నారో ఆయనకు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. 1 కాదు 2 కాదు దాదాపు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. 3 సార్లు నిర్మాణాలని గతంలో నిలిపివేశారు. ఆ తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి నిర్మాణాలను పరిశీలించి పనులు నిలిపివేసిన సందర్భంలో కొన్ని రోజుల పాటు ఆ భవన నిర్మాణాలు ఆపడం, ఆ తర్వాత మళ్ళీ నిర్మాణాలను యథావిధిగా కొనసాగుతూ వస్తుండడం, దాదాపు 2 ఏళ్లుగా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ భవన నిర్మాణానికి ఆనుకొని ఒక టెంపుల్ను కూడా నిర్మించి అక్కడ ట్రస్ట్ పేరుతో ఈ భవన నిర్మాణాన్ని నిర్మిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుంది, ఎస్డీఆర్ఎఫ్
బృందాలు కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం శిథిలాల తొలగింపు ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నారు. కొంతమంది రెస్క్యూ బృందాలు శిథిలాల లోపలికి కూడా వెళ్ళి ఇప్పటికే పరిశీలిస్తున్నారు. టార్చ్ లైట్లు ఇతర టార్చ్ లైట్లు తీసుకొని ఎవరైనా గుర్తించవచ్చు, ఎవరైనా ఇంకా శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వాళ్ళని అయితే గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సంఘటన ఇప్పుడు భద్రాచలం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతుంది. మరికొన్ని రోజుల్లోనే శ్రీరామనవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా భద్రాచలం ముస్తాబవుతున్న తరుణంలో ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. భద్రాచలం ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏజెన్సీ చట్టం అమల్లో ఉంటుంది. 170 యాక్ట్ అమల్లో ఉంటుంది. దీంతో నిర్మాణాలు పూర్తి స్థాయిలో అనుమతులు ఉండవు. ఒక ఫ్లోర్కు మాత్రం 2 ఫ్లోర్లకు మాత్రమే అనుమానాలు ఉంటాయి. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే చాలామంది అక్కడ లాడ్జీలు నిర్మాణం చేశారు. ఎందుకంటే ఈ దక్షిణాయతగా బాసిల్లుతున్న భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగే సీతారామ ఉత్సవం కావచ్చు, అటు ముక్కోటి ఉత్సవాలకు భారీగా లక్షలాదిగా జనం వస్తుంటారు. వేలాది మంది స్థానిక వస్తువులలో లాడ్జీల్లో బస చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొంత భయానక వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ భవన నిర్మాణం అయితే పూర్తిగా యజమానులు ఎవరైతే ఉన్నారో నిర్మాణదారు నిర్లక్ష్యంతో నిర్మించినదే. అటు పటిష్టంగా నిర్మాణం చేపట్టకపోగా అసలు అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడం అనేది వివాదాస్పదంగా మారింది. పిల్లర్లు పూర్తి స్థాయిలో పటిష్టంగా లేకపోవడం వల్లే భవనం కుప్పకూలింది, పేకమేడలా కూలిపోయిందని చెప్పి స్థానికంగా ఇప్పటికే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పంచాయతీ అధికారులు కావచ్చు, పోలీసులు, రెవెన్యూ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే శిథిలాల తొలగింపు ప్రక్రియ మాత్రం మరి కొన్ని గంటల పాటు సాగే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఓవర్ టు స్టూడియో. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి వాటిపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తేల్చి చెప్పారు. సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున తీర్పు వచ్చాక ఏదైతే అది అవుతుందని, అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కేసులు వేపించింది వాళ్ళే, చేర్చుకున్నది వాళ్ళే. కేసులు వేసి అడ్డుకున్న వాళ్లను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష? ఎట్లా పార్టీలో చేర్చుకున్నారు? పార్టీలో చేర్చుకున్నారు. బీఫామ్ ఎట్లా ఇచ్చిండ్రు అధ్యక్ష? మళ్ళీ ఎలక్షన్లో ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు. కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు. మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? మేమేం అడుగుదాడుల్లో నడుస్తలేము. ఆయన అడుగుల్లో నడిస్తే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి అధ్యక్ష. అట్లాంటి వాటి చేయం అధ్యక్ష. సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం అధ్యక్ష. సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటొచ్చినా ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. మా దృష్టి ఎన్నికలు, ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, శాంతి భద్రతలను కాపాడాలని, ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికే ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష. శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతలపై దుష్ప్రచారం ద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూడటం సామాజిక బాధ్యత అవుతుందా అని విమర్శించారు. కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ నగరంలో ఒకనాడు మత కల్లోలాలు ఉంటే కూడా అందరినీ కూడదీసుకొని, అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదిక అని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని
తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్ గా మీరు మారి అధికారం లేకుండా ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష? ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజీపడ్డామా అధ్యక్ష? కడుపు నిండా విషయం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు? ఎగిరెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే. ఎన్నికలు అనేటి 2029లో వస్తాయి అధ్యక్ష. వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు. మేడిగడ్డ ఆనకట్టపై జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక వచ్చిన తర్వాత మరమ్మతుల విషయంపై దృష్టి సారిస్తామన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలకు అప్పటి ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రిని కూడా బాధ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు లేఖ రాశారు. మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందున తమ వర్గానికి చెందిన ప్రతినిధికి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్య లేఖ రాశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల మంది మాదిగలుంటే ఆ సంఖ్య ఇప్పుడు 32.33 లక్షల పైగా ఉందని లేఖలో ప్రస్తావించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్సభ స్థానాల పరిధిలో మాదిగ సామాజిక వర్గ జనాభా అధికంగా ఉన్నా ఒక్క సీటు ఇవ్వలేదని మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గానికి ఏమాత్రం ప్రాతినిధ్యం ఇవ్వలేదని తెలిపారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మాదిగ ప్రతినిధిగా తమ గొంతు వినిపించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ పాలనా నిర్మాణంలో మాదిగ సామాజిక వర్గం ఆకాంక్షలను పార్టీ అధిష్టానం గుర్తించినట్లవుతుందని లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పొలం మధ్యలో ఇల్లు, చుట్టూ ప్రహరీ మాదిరి చేపట్టిన నిర్మాణం. ఆహా, భలే ఉంది అనిపిస్తుంది కదా. కానీ ఇది మొక్కజొన్న కంకులతో కట్టింది అంటే నమ్మగలరా? వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురంలోని ఓ రైతు పొలంలో ఆవిష్కృతమైంది ఆ దృశ్యం. ఓ విత్తన సంస్థ తమ విత్తనాలతో వచ్చే దిగుబడిపై అవగాహన కల్పించేందుకు మొక్కజొన్న కంకులతో ఇలా నిర్మాణం చేపట్టింది. ఆ మార్గం గుండా వెళ్లే బాటసారులు ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు దిగుతున్నారు. నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని సంబరపడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రం సాధారణ ప్రసవాలు చేస్తూ పలు అవార్డులను దక్కించుకుంది. తల్లిపాలను ప్రోత్సహించడంతో జాతీయ స్థాయిలో ఉత్తమ ఆసుపత్రిగా పేరుగాంచింది. ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే గర్భిణులకు సాధారణ శస్త్రచికిత్స కాన్పుపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్యపరంగా ఇబ్బందులున్న వారిని గుర్తించి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రసవాలపై భయం ఉన్న గర్భిణులకు ప్రత్యేకంగా ఫిజికల్, సైకలాజికల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ నెలకు 60% పైగా సాధారణ ప్రసవాలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహజ కాన్పులు జరుగుతుండటంపై బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నెలకు 350 నుంచి 400 వరకు సహజ కాన్పులు జరుగుతున్నాయని, ఆ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి వైద్యులు తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 2 o'clock వచ్చాం. ఇక్కడ అంత నైట్లో కూడా ఇక్కడ నార్మల్ డెలివరీస్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. సిస్టర్స్ ఇక్కడ శానిటేషన్స్, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడము,
1 అవర్కి బీపీ చెక్ చేయడము, మళ్ళీ హార్ట్ బీట్ చెక్ చేయడము. ప్రైవేట్లో కూడా ఇంత బాగుండదు ఫెసిలిటీస్. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగా చేస్తున్నారు. ప్రైవేట్లోకి వెళ్తే నార్మల్గా 50-60,000 రూపీస్ అవుతున్నాయి కారణంగా గవర్నమెంట్లో అన్ని సదుపాయాలు చేస్తున్నారు. పాప పుట్టిన తర్వాత కూడా డాక్టర్స్ వాళ్ళు వచ్చి బాగా చూసుకున్నారు. हमारी सेकेंड डिलीवरी है, यहीं पर हुई, पहली भी और सेकेंड भी यहीं पर हुई. सर्विस अच्छा है, बच्चों का ट्रीटमेंट भी अच्छा होता. ज़्यादा बोल तो अब हम लोगों के पास है, अगर साफ़ सफाई के लिए हम लोग भी ख्याल रख लिए तो सब अच्छा है. బేబీ గుండె కొట్టుకుంటుందా లేదా అనేది మేమే చూడడం కాకుండా పేషెంట్కి కూడా వినిపిస్తామన్నట్టు. వినిపిస్తే వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇలానే మేము ప్రోత్సహించి వాళ్ళకి నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. దీనికి మా స్టాఫ్ కూడా చాలా సహకరిస్తారు. మేము ఈ నార్మల్ డెలివరీస్ అనేసి 60% ఇంకా ఎబోవ్ కూడా చేయడానికి ట్రై చేస్తాము. ఆ హాస్పిటల్కి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. కాయకల్ప అనేది ఒక 5 times వచ్చింది, ఎన్కాస్ అనేది 2 times, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2023 కంట్రీలోనే ఫస్ట్ మనది బాన్స్వాడ హాస్పిటల్ అని. తర్వాత లక్ష అనేది 2 times, ముస్కాన్ కూడా 2024లో వచ్చాయి. వీటన్నిటికి కూడా నా స్టాఫ్ ఎంతో సహకరిస్తారు నాకు, కాబట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను. ప్రతి నెల 22,000 వరకు బయట రోగులు వస్తూ ఉంటారు. సుమారుగా 2,500 వరకు కూడా ఇన్ పేషెంట్స్ ఉంటారు. కొత్త హాస్పిటల్ ఇప్పుడే కన్స్ట్రక్షన్లో ఉంది, పాత హాస్పిటల్లో ఉన్నాం కాబట్టి కొద్ది రద్దీగా ఉంటుంది. గర్భవతి అయిన మహిళకి ఒక్కసారి ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఆమె హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి కౌంట్ అవుతుంది. మనం అనవసరమైన సిజేరియన్ సెక్షన్ చేసి దయచేసి మీ పిల్లల్ని నార్మల్ ప్రెగ్నెన్సీ నుంచి హై రిస్క్ ప్రెగ్నెన్సీకి మరల్చకుండా చేయాలని కోరుతా ఉన్నాను. అన్ని వసతులు ఉన్నాయి మన దగ్గర. మనం వసతులు ఉన్నాయి అని అనవసరంగా కూడా వాటిని వినియోగించుకోవద్దు. మన వనరులను అవకాశాలని మనము పరిమితంగా ఉపయోగించుకుంటే అది అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ సరూర్ నగర్ అప్సరా కేసులో నిందితుడైన సాయి కృష్ణకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పెళ్లి చేసుకోమని అప్సరా అడుగుతుండటంతో పెళ్లి చేసుకుంటానంటూ పూజారి శంషాబాద్ కు కారులో తీసుకెళ్లి ఆమెను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో పూడ్చిపెట్టాడు. మ్యాన్ హోల్ ను మట్టితో నింపి ఆ తర్వాత సిమెంట్ తో మూసివేశాడు. ఈ కేసులో సాక్ష్యాలను సరూర్ నగర్ పోలీసులు కోర్టుకు సమర్పించగా నిందితుడికి జీవిత ఖైదు విధించింది.